వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట పురపాలికలలో చోరీ, ఆరా తీస్తున్న పోలీసులు. కామేశ్వరరావు కాలనీలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భక్తి బాట. ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలన్న జాజుల శ్రీనివాస్ గౌడ్. బాధలు పెట్టకండి, బకాయిలు చెల్లించండి అంటున్న బత్తుల శంకర్. అనాథ యాచకులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ. బీసీలు ఎంతో అంత రిజర్వేషన్ సాధించేందుకు ఉద్యమం ఆగదు అన్న బీసీ నాయకులు. సోమనాథ ఆలయంలో ఘనంగా మాస పౌర్ణమి వేడుకలు. క్షేత్ర పర్యటనకు తీసుకువెళ్లి విద్యాబోధన. జ్వాలా తోరణాలతో భక్తులకు దర్శనమిచ్చిన దేవాలయాలు. సూర్యాపేట పట్టణ సామిల్ ల్యాండ్ టింబర్ డిపో అధ్యక్షులుగా పర్వతం సైదాచారి. పచ్చల సోమేశ్వర ఆలయంలో శివలింగానికి అభిషేకాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదగిరిగుట్ట పురపాలికలో చోరీ జరిగింది. యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగులు కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ఉదయం యథావిధిగా సిబ్బంది కార్యాలయంకు విధులు నిర్వహించడానికి వచ్చిన సమయంలో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయని వెంటనే సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. యాదగిరిగుట్ట పురపాలికలో చోరీ జరిగింది. యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగులు కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ఉదయం యథావిధిగా సిబ్బంది కార్యాలయంకు విధులు నిర్వహించడానికి వచ్చిన సమయంలో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెంటనే సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో కంప్యూటర్ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని క్లూ టీంతో వివరాలు సేకరిస్తున్నారు. నమస్కారం అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ దుండగులు మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్లో సిస్టమ్స్ అవి కొద్దిగా ధ్వంసం చేయడం జరిగింది. దీనికి ఎర్లీ మార్నింగ్ పోలీస్ స్టేషన్లో దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. సిఐ గారు వచ్చారు, క్లూస్ టీమ్ని పంపిస్తున్నారు. ఇది ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏందనేది సిఐ గారు ఎగ్జామిన్ చేసి చెప్తామని చెప్పి అండర్ ఇన్వెస్టిగేషన్లో ప్రజెంట్. కమిషనర్ ఛాంబర్కి వెళ్ళారు, సిస్టమ్ కింద పడేసారు. ఆ డ్రా ఒకటి తీసి బయట పడేయడం జరిగింది. పక్కన చైర్మన్ రూమ్ ఉంటుంది, చైర్మన్ రూమ్కి వెళ్ళడం జరిగింది. ఫర్నిచర్ కొద్దిగా ధ్వంసం చేశారు. లాకులు వలగొట్టి లోపలికి వెళ్ళడం జరిగింది. వాచ్మెన్ ఉంటాడు, నైట్ వాచ్మెన్ ఉంటాడు. అతను నిన్న కార్తీక మాసం అని ఇలా డిన్నర్ చేసేస్తాను వెళ్ళిపోయాడు. 12 గంటలకు వెళ్ళిండంట. 3 o'clock వచ్చేసరికి ఈ విధంగా జరిగింది.
తాళాలు వేసి వెళ్ళారా? తాళాలు వేయడం జరిగింది, తాళాలన్నీ బలగొట్టి చేయడం జరిగింది. నల్గొండ పట్టణ కేంద్రంలోనే కామేశ్వర కాలనీ మరియు ఉమామేశ్వర దేవాలయాన్ని విద్యుత్ శాఖ అధికారులు సందర్శించారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణ కేంద్రంలోని ఉమామహేశ్వర దేవాలయంలో ఎస్ఈఏ వెంకటేశ్వర్లు, డిఈ అన్నయ్య, ఏడీఈ వేణుగోపాలాచార్యులు, ఏఈ సురేష్ విద్యుత్ సిబ్బంది విచ్చేసి చుట్టుపక్కల ప్రాంతాలలో గల విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని కామేశ్వరరావు కాలనీ మరియు ఉమామహేశ్వర దేవాలయాన్ని విద్యుత్ శాఖ అధికారులు సందర్శించారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణ కేంద్రంలోని ఉమామహేశ్వర్ దేవాలయంలో ఎస్ఈఏ వెంకటేశ్వర్లు, డిఈ అన్నయ్య, ఏడీఈ వేణుగోపాలాచార్యులు, ఏఈ సురేష్ విద్యుత్ సిబ్బంది విచ్చేసి చుట్టుపక్కల ప్రాంతాలలో గల విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ ప్రజలు చాలామంది లో వోల్టేజ్ సమస్య ఉన్నదన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని తెలపడం జరిగింది. ఆలయం చుట్టూ నూతన కరెంటు స్తంభాలు వేసి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తామని ఇవ్వడం జరిగింది. కాలనీ వాసులు విద్యుత్ సిబ్బందికి వారి యొక్క సహకారాలను అభినందనలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులైన ఎం సురేష్ కుమార్, వీరబోయిన రమేష్, ఎస్పీ ప్రవీణ్ కుమార్, సత్తయ్య, యాట మల్లయ్య, గోపాల్, రమేష్, అనిల్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు సురేందర్ శర్మ పాల్గొనడం జరిగింది. ఈరోజు శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవాలయాన్ని సందర్శించే భాగ్యం కలిగింది. మేము ఎలక్ట్రిసిటీ విభాగంలో ప్రజాబాటలో భాగంగా ప్రతి బేస్తవారము, శనివారము, మంగళవారం ప్రజాబాట కార్యక్రమం పెట్టుకున్నాము. దాంట్లో మా సిబ్బంది మేమంతా కలిసి ఎక్కడైతే బాగా సప్లైకి కరెంటుకు ఇంటరప్షన్స్ వస్తున్నాయి, కరెంటు బాగా పోతుందో ఆ ట్రాన్స్ఫార్మర్స్ను అక్కడ ఏమన్నా లైన్లకు చెట్లు తగిలినాయా, లేకపోతే ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆఫ్ ఆన్ స్విచ్, ఏబీ స్విచ్ అంటాం, దాని బ్లేడ్స్ పోయినాయి, అవన్నీ రిప్లేస్ చేసిన కార్యక్రమం పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఉమామహేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్నటువంటి యొక్క ట్రాన్స్ఫార్మర్స్ మెయింటెనెన్స్ పెట్టుకున్నాము. దాంట్లో భాగంగానే ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న చెత్త చెదారం తీసేయటము, దాని యార్డ్ని క్లీన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ దేవాలయ కమిటీ సభ్యులు మమ్మల్ని ఆహ్వానించడం ద్వారా వచ్చి దైవ దర్శనం చేసుకోవడం జరిగింది. మీరందరూ ఇదే విధంగా మా కరెంటు వాళ్ళకు సహకరిస్తూ ఈ మనం ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చి మీరు పరిష్కరించుకోవాలని వేడుకుంటున్నాం. ప్రజాపాలనలో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఎస్సీ గారు కామేశ్వరరావు కాలనీకి రావడం జరిగింది. ఎస్సీఏడి సిబ్బంది, స్టాఫ్ వచ్చి ఉన్నటువంటి కరెంటు సమస్యల మీద పూర్తిగా చెక్ చేసుకొని అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కామేశ్వరరావు కాలనీలో శివాలయంలో ఆ కమిటీ సభ్యులు పిలవడం, వారు దర్శనం చేసుకొని ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి స్తంభాలకు లైట్లు కూడా వేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వారు ఎస్సీఐ ఉండి కూడా ఈ పర్యటించి సమస్యల మీద స్వయంగా వారు శ్రద్ధ తీసుకోవడం ఈ కాలనీ వాసులుగా మేము వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాము. కాలనీ కార్యక్రమంలోనే తిరుగుతున్నాం కాబట్టి దానిలో భాగంగా నేను దగ్గరికి వచ్చామని చెప్పడం జరిగింది. కాలనీ వాసులుగా మాకు ఒక ఎస్సీ వచ్చి వారు స్వయంగా పర్యవేక్షించుకొని అవన్నీ చెప్పినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాలనీ తరఫున అయితేంది, దేవాలయం కమిటీ తరఫున అయితేంది, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళు చెప్పిన విధంగా ఈ యొక్క లైట్ లేపించి మాకు మంచి మేలు చేస్తారని శివుని ఉమామహేశ్వర స్వామిని వేడుకుంటూ ఎస్సీ గారు కూడా మేము వినతి చేస్తాము. ఓం నమః. ఈరోజు నా పేరు రచ్చసత్తయ్య, రిటైర్డ్ కోఆపరేటివ్ మేనేజర్ని, ఈ కాలనీ వాసుని. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా కరెంట్ ఎస్సీ గారు మా కాలనీకి రావడం జరిగింది. అన్ని సమస్యలు అడిగి తెలుసుకొని అన్ని సాల్వ్ చేసేందుకు వారు సంసిద్ధత వెలిగించారు. తర్వాత ఈ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని నిన్న రాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది భక్తులు వచ్చి ఈ ఆకాశ దీపానికి, జ్వాలా తోరణానికి వాళ్ళు అటెండ్ అయినప్పుడు కొంచెం చీకటి ఉండే అదంతా. ఆ సారే చూసి, అరే ఇంత చీకట్లో వీళ్ళు ఇంత వేల మంది వచ్చారు, వీళ్ళు ఎవరు మాకు రిప్రజెంట్ చేస్తున్నారని ఇప్పుడు ఆయన స్వయంగా మీరు ఇంత చీకటి ఉండి మాకు ఎప్పుడు రిప్రజెంట్ చేయలేదని ఈ కాంపౌండ్ వాల్ చుట్టూ, దేవాలయం కాంపౌండ్ వాల్ చుట్టూ 4 స్తంభాలు వేసి మంచి ఫోకస్ లైట్లు పెడతాని వాగ్దానం చేశారు.
వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాళ్ళు చెప్పినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా కూడా కాలనీలో కొంచెం ఈ ట్రిప్ అవుతుంది అప్పుడప్పుడు కరెంట్ అంటే దాని గురించే మేము అన్ని చెట్లన్నీ బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని యథావిధిగా అమలు చేయడానికి ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని యథావిధిగా అమలు చేయడానికి ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూలీ, అంబేద్కర్ విగ్రహాల ముందు బీసీ రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలని ప్రధాన డిమాండ్తో బీసీజేఏసీ మౌన దీక్ష కార్యక్రమంలో భాగంగా నేడు నల్లగొండ పట్టణ కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీజేఏసీ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 4 దశాబ్దాలుగా బీసీల వాటా బీసీలకే రాజ్యాంగబద్ధంగా దక్కాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ను అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో నెంబర్ 9ని విడుదల చేసిందని, ఈ జీవోను వ్యతిరేకిస్తూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కోర్టులను వేదికగా చేసుకుని అడుగడుగున అడ్డుకుంటున్నారని, బీసీలు తినే కంచంలో మన్ను పోసి నోటికాడి మద్దతును గుంజుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచడం ధర్మబద్ధమైనదని, ఎస్సీ, ఎస్టీ అగ్రకులాలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడు బీసీలకు మాత్రమే జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఎందుకు ఉండవని ఆయన ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లకు సాధన కోసం బీసీజేఏసీ అష్టాంగ ఆందోళన కార్యక్రమాల పేరుతో నవంబర్ 6వ తేదీ నుండి జనవరి చివరి వారం వరకు వివిధ దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిందని, అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలోని 33 జిల్లా 119 నియోజకవర్గాల మండలాల కేంద్రంలో మౌన దీక్షలు చేపట్టడం జరిగిందని, ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పల్లె నుండి పట్నం వరకు బీసీల ధర్మ పోరాట దీక్షలు చేపట్టే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో భేటీ జరగాలని, ప్రధాని సమయం ఇవ్వకపోతే ప్రధాని ఇంటి ముందే సీఎం బైఠాయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చక్రహరి రామరాజు, జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు తండు సైదుల్ గౌడ్, సుంకరి మల్లేష్ గౌడ్, తీరా పంకజ్ యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, చిలకరాజు చెన్నయ్య, చొల్లెట్టి ప్రభాకర్, రిటైర్డ్ ఐఏఎస్, పర్నాల గోపాల్, బక్రం శ్రీనివాస్, గోలి సైదులు, వైద్యుల సత్యనారాయణ, కాసోజు విశ్వనాథము, మిర్యాల యాదగిరి, నేలపట్ల సత్యనారాయణ, నల్లా సోమమల్లన్న, కేశబోయిన శంకర్ ముదిరాజ్, నకరేగంటి కాశయ్య గౌడ్, చిక్కుళ్ల రాములు, గుండు వెంకటేశ్వర్లు, ఐతగోని జనార్దన్, కర్ణాటి యాదగిరి, పసుపులేటి సీతారాములు, గంజి భిక్షమయ్య, నేత కట్టలుకి దీపేందర్, వాడపల్లి సాయిబాబా, దామోదర్, నల్ల మధు యాదవ్, పుట్ట వెంకన్న తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యార్థులను అటు కళాశాల యాజమానులను బాధపెడుతుందని, వెంటనే బకాయిలు చెల్లించాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల శంకర్ అన్నారు. గురువారం చౌటుపల్ ఉన్నత విద్యాసంస్థల సమైక్య ఆధ్వర్యంలో చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో వలిగొండ రోడ్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వివిధ కళాశాల యాజమానులు, అధ్యాపకులు కలిసి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం వినతి పత్రం సమర్పించారు.
గత 4 సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యార్థులను అటు కళాశాల యాజమాన్యాలను బాధలు పెడుతుందని, వెంటనే బకాయిలు చెల్లించాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల శంకర్ అన్నారు. గురువారం చౌటుప్పల్ ఉన్నత విద్యా సంస్థల సమైక్య ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో వలిగొండ రోడ్లు గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వివిధ కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకులు కలిసి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజు బకాయిలు గత 4 సంవత్సరాల నుండి సుమారుగా 10,000 కోట్లు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఉన్నత విద్యా సంస్థలు నడిపిస్తున్న యాజమాన్యాలకు ఆర్థిక భారం పెరిగి కళాశాలలు మూసివేయవలసిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 సంవత్సరాల నుండి డిగ్రీ కళాశాలలో అనేక సందర్భాలలో ఉద్యమాలు, రాస్తారోకోలు నిర్వహించామని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఫాతీ ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ తారీఖు నుండి నిరవధిక బంద్కు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా భవిష్యత్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీన ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఇటు బంద్ను ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు కనీసం 5,000 కోట్లు ఇచ్చేదాకా బంద్ విరమించుకునే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర సంఘ సభ్యులతో చర్చలు జరిపి సకాలంలో ఫీజు బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఏడల విద్యార్థులకు జరగాల్సిన పరీక్షలు సకాలంలో జరగకపోవడంపై విద్యార్థులకు చదువులకు వెళ్లడం కష్టమవుతుందని వారన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజులు విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి మండల జూనియర్ కళాశాల యాజమాన్యాలు పూర్తి మద్దతును ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో నల్లంద డిగ్రీ కళాశాల డైరెక్టర్ సిలివేరు దుర్గయ్య, గాయత్రి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అంజయ్య, మాతృశ్రీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మహేందర్ రెడ్డి, శ్రీ చైతన్య పారామెడికల్ డైరెక్టర్ ఢిల్లీ శేఖర్ రెడ్డి, జేవీఎం వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ గంగాపురం జంగయ్య, ప్రతిభ వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ సిలివేరు శ్రీనివాస్, కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ శివారులోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ పరిసరాలలోని యాచకులకు గురువారం ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్న మేడి హరికృష్ణను అభినందించారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ శివారులోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ పరిసరాలలోని యాచకులకు గురువారం ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, చలి తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న యాచకులకు, నిస్రాయులకు దుప్పట్లు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్న మేడి హరికృష్ణను అభినందించారు. ప్రతి ఒక్కరిలోనూ సేవాగుణం అవసరమని, చలికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిస్రాయులు, యాసకులకు ప్రతి ఒక్కరూ దుప్పట్లు, వస్త్రాలు పంపిణీ చేసి తమ ఉదార స్వభావాన్ని చాటాలని హరికృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో సాయి సేవకులు భోజరాజు, శకుంతల, హేమ, ఎల్లయ్య, రాంబాబు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ సాధించుకునేంత వరకు బీసీల ఉద్యమం ఆగదని మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్లు అన్నారు. గురువారం సూర్యాపేటలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చల్లమల్ల నరసింహ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మౌన దీక్షలో వారు పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ సాధించుకునే వరకు బీసీల ఉద్యమం ఆగదని మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్లు అన్నారు. గురువారం సూర్యాపేటలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీలకు విద్య, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెలమల నరసింహ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మౌన దీక్షలో వారు పాల్గొని మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో అంతే స్థాయిలో సీట్లు కేటాయించాలని, ఓట్లు బీసీలవైతే రాజ్యాధికారం అగ్రవర్ణాలకు అవుతుందన్నారు. బీసీ జనాభా గత 10 సంవత్సరాలలో గణనీయంగా పెరిగిందని, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన జనాభా లెక్కల్లో 10% తగ్గించి చూపించిందన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కాదని, రాష్ట్రంలో 60% ఉన్న బీసీలకు 60% రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం, మండల కమిషన్ కోసం మనమంతా ఎలా ఉద్యమించాలో అలాగే రిజర్వేషన్లు సాధించుకునేందుకు అంతకంటే ఎక్కువ చైతన్యమై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు ఏజెండా పట్టుకున్నా బీసీలంతా ఒక్కటేనని, అన్ని రంగాల్లో బీసీ జనాభా ఎంత ఉందో అంత శాతం రిజర్వేషన్ సాధించుకునేందుకు ఉద్యమిస్తామని అన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బైరు వెంకన్న గౌడ్, అప్పం శ్రీనివాసరావు, నల్లగుంట్ల అయోధ్య, ఆకుల లవకుశ, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, దంతాల రాంబాబు, నరేందర్, కోన మల్లయ్య, తప్పెట్ల శ్రీరాములు, నిద్ర సంపత్, నారబోయిన కిరణ్, ఆయా కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి నందమూరి తారక రామారావుకి ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు తెలపాలి. వారు 25% మనకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చారు. అంతవరకు మనకు సర్పంచులైన లేరు, వార్డు మెంబర్లు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉండే. ఆ మహానుభావుడు ఉద్యోగాలలో కూడా 25% ఇచ్చాడు. మహిళలు కూడా రాజకీయ పదవులు ఇచ్చాడు, ఉద్యోగ అవకాశాలు ఇచ్చాడు. వారిని స్ఫూర్తిగా తీసుకొని సూర్యాపేట జిల్లాలో ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో అన్ని కుల సంఘాలను మొదట మనం ఏకం చేద్దాం. ఆ విషయంలో మా మేలు సంఘం మేము ముందుంటాం. నిన్న హైదరాబాద్ జరిగినటువంటి మన జేఏసీలో కూడా మా తరఫున జైబోలో తెలంగాణ డైరెక్టర్ నిమ్మల శంకర్ గారు మరియు కీర్తి వెంకటేశ్వర గారు, ఇతర మా పెద్దలందరూ కూడా అక్కడ ప్రజెంట్ అయ్యి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరినీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ అభినందిస్తూ, మరి ఇంత తక్కువ టైంలో నరసింహ గారు ఇంత చక్కటి ప్రోగ్రామ్ను వారు డిజైన్ చేశారు. ఏదైనా వారు అభినందనీయులు. భవిష్యత్తులో మనం అందరం కలుద్దాం, ఖచ్చితంగా సాధిద్దాం. ఆ రోజు ఏమి ఇంత గొడవ లేకుండా 25% వచ్చింది. మనం ఇప్పుడు అంతా ఎడ్యుకేట్ అయ్యాం, సెల్లులు పనిచేస్తున్నాయి, గ్రూపులు పెడదాం, కుల సంఘానికి గ్రూపులు పెడదాం, ఐక్యత చేద్దాం. ఉద్యమం చేస్తే తప్ప ఏది రాదు. గతంలో తెలంగాణ కొరకు కూడా ఇక్కడ అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు వంట వార్పులు రోడ్ల మీద చేసి, సత్యాగ్రహం చేసి, నిరాహార దీక్ష చేసి సూర్యాపేట అంటే ఏందో మనం సత్తా చూపించాం. సూర్యాపేటకు ఒక చరిత్ర ఉంది. చుట్టుముట్టు సూర్యాపేట, నట్ట నడుమ నల్లగొండ, నీవుండే హైదరాబాదు, నీ పక్క గోరి కొడతామని సవాల్ కొట్టినటువంటి గడ్డ మన సూర్యాపేట. తెలంగాణ మొత్తంలో కూడా మన బీసీ వాదం సూర్యాపేట నుంచి గట్టిగా ఎక్కించేటందుకు నేను ముందుంటాను. మీ అందరూ కూడా సహకారం అందించాలని అందరికీ థ్యాంక్స్ సార్. మొత్తం ఇవాళ అన్ని పార్టీలు ఇవాళ అందరూ రాష్ట్ర బంధు కూడా చూపించారు. ఇంకా ఒక డైలాగ్ ఏంటంటే మనం ఎవరి మీద యుద్ధం చేస్తున్నాం, మనమే యుద్ధం చేస్తున్నాం అనేది లేదు. కాబట్టి సరే, మన పోరాటం అయితే ఆగదు. అన్ని పార్టీల మీద చేయవలసింది. అధికార పార్టీ మీద, ఇవాళ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మీదనైనా ఈ రెండు పార్టీల నిర్ణయంతో ఇవాళ రిజర్వేషన్ ఖచ్చితంగా ఉంటాయి. ఈ రెండు పార్టీలు మీరు ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మాత్రమే మనం మౌనంగా ఉండాలి. రేపటి నుంచి మన నోట్లు అన్నీ తెరవాలి. ఇవాళ ఒక్క నిరంతరం మాత్రమే మౌనం కూర్చోవాలి, అంతే తప్పే. ఇది లేకపోతే రావు, రిజర్వేషన్ రావు. అందరు కూడా ఓన్లీ వాళ్ళ ఓట్ బ్యాంకు నిలుపుకుంటేందుకు తప్ప అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి తప్పితే ఎవరికి ఏ పార్టీ కూడా చిత్తశుద్ధి లేదని ఖచ్చితంగా చెప్తున్నాం. ఇది పోరాటం రాకపోతే ఇవాళ ఎట్లయితే తెలంగాణ కావాలని మనం పోరాడినమో ఇవాళ బీసీ రిజర్వేషన్లు కూడా అలానే పోరాడాలి. భారతదేశ చరిత్రలోనే ఒక బంధు అన్ని పార్టీలు బీసీల కోసం బంధు జరిపిన స్టేట్ బ్రహ్మాండంగా జరిపినది ఒక తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.
తెలంగాణ అనేది బీసీల రిజర్వేషన్లకు ఈ పోరాటం మొత్తం పార్లమెంటులో ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా రిజర్వేషన్లు కావాలనే ఢిల్లీ వరకు కూడా ఇది ఈ బీసీ ఉద్యమం ఆగకూడదు, ఖచ్చితంగా ఆగకూడదు. పార్లమెంటులో ఇప్పుడు చేయవలసిన పని ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రధానమంత్రి మోడీ ఇంటి దగ్గర ధర్నా చేయాలి, మోడీని కలవాలి, తర్వాత వాళ్ళ రాష్ట్రపతిని కలవాలి, తర్వాత బిల్లు పార్లమెంట్కి తీసుకురావాలి. ఖచ్చితంగా అది నవంబర్లో ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి, ఆ బిల్లు అక్కడ తీసుకొచ్చి తప్పితే ఈ రెండే కార్యక్రమాలు మనకు చేయవలసింది. వీళ్ళు పోవాలి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇలా మొత్తం ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ దీన్ని డిస్కస్ చేసి ప్రధానమంత్రితో ఖచ్చితంగా పరమానం చేసుకునేది కాదు. పార్టీ పరంగా చేయాలి, రాజకీయంగా చేయాలి. మనం ధర్నా తీసుకొచ్చేది కాదు, మన పార్టీల మీద వచ్చేది కదా. ఏ పార్టీ అనేది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా ఆ నాయకులు ఖచ్చితంగా వాళ్ళు వాయిస్ ఇచ్చేటట్టు ఏదో పేపర్లను లేదా మీడియాలో వాయిస్ కాదు, ఖచ్చితంగా ఢిల్లీకి మీరు అందరు పోవాలి. ఇవాళ తమిళనాడులో అన్ని పార్టీలు రిజర్వేషన్లు మొత్తం రాష్ట్రపతిని కలిసినాయి, ప్రధానమంత్రిని కలిసినాయి. మనం కూడా మరి మీరు ఎవరు కలిసినట్టు ఎక్కలేదు, ధర్నా చేసుకుని తప్పితే ఖచ్చితంగా ప్రధానమంత్రి రాష్ట్రపతిని కలిసి మొత్తం బిల్లును 9th షెడ్యూల్లో చేసే వరకు ఇలా ఈ ఒక్క రిజర్వేషన్ లోకల్ బాడీ కాదు, పార్లమెంటులో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా 42% రిజర్వేషన్ ఎమ్మెల్యే రావాలని ధర్నా ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు దాకాలి, అంతటి వరకు మనం పోరాడవలసిందే. ఈ అవకాశం ఇచ్చిన బీసీ సంఘాలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తుంది. పోరాటం ఆగదని. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా దగ్గర గల ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన సోమనాథ ఆలయంలో ఘనంగా కార్తీక మాస పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీపోత్సవం మరియు స్వామివారికి హారతి సమర్పించి అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా దగ్గర గల ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన సోమనాథ ఆలయంలో ఘనంగా కార్తీక మాస పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీపోత్సవం మరియు స్వామివారికి హారతి సమర్పించిన అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మరిగూడ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లిలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం గురువారం గణిత 10వ అధ్యాయం ఇది ఎంత బరువు ఉంది అనే అంశాన్ని పాఠశాలలో విద్యార్థులకు అర్థవంతంగా బోధించి వారికి మరింత అర్థమయ్యే విధంగా గ్రామంలోని ఒక కిరాణా షాప్కి క్షేత్ర పర్యటన తీసుకెళ్లి అక్కడున్నటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ను ఉపయోగించి బోధించడం జరిగింది. మర్రిగూడ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లిలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం గురువారం గణితం 10వ అధ్యయనం ఇది ఎంత బరువు ఉంటుందనే అంశంపై పాఠశాలలో విద్యార్థులకు అర్థవంతంగా బోధించి వారికి మరింత అర్థమయ్యే విధంగా గ్రామంలోని ఒక కిరాణా షాప్కి క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను ఉపయోగించి బోధించడం జరిగింది. బరువు తెలుగులో కొలమానం అనే పెద్ద అంశంలో భాగంగా ఉంటుందని, పిల్లలు బరువును ఎలా కొలవాలి, భారీ మరియు తేలికైన వస్తువులను ఎలా గుర్తించాలి, కిలోగ్రామ్ మరియు గ్రామ్ వంటి యూనిట్లను ఎలా ఉపయోగించాలి, బరువు కొలవడానికి తూకం, త్రాసు వంటి సాధనాలను ఎలా ఉపయోగించాలి,
ఒక వస్తువు యొక్క బరువును ఎలా అంచనా వేయాలి, సాధారణ తూకం యంత్రం, డిజిటల్ తూకం యంత్రం మధ్య భేదం ఏమిటి అనే తదితర అంశాలను విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. ఉపాధ్యాయుడు చెప్పిన అంశాలను విద్యార్థులు ఆసక్తితో శ్రద్ధగా విన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొండా శ్రీను మరియు విద్యార్థులు ఉన్నారు. ఉప్పు ప్యాకెట్ దొడ్డు ఉప్పు. ఇప్పుడు ఇందులో ఏమైనా ఉన్నాయా? మనకి ఎంత కావాలి? నీకు ఎంత కావాలో కేజీనా? సరే, ఇది ప్యాకెట్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇచ్చేస్తాం, కానీ మనం మీకు అర్థం అవ్వడానికి చూసుకోండి. ఓకేనా? కేజీ. ఇదేమో మనకు ఇది కరెంటు మిషన్, ఇది కరెంటు లేకుండా పనిచేస్తుంది. ఇది ఎప్పుడూ అవసరం ఉంటుంది. ఇప్పుడు అంతా దీన్ని వాడట్లేదు, ఇప్పుడు దీన్ని కరెంటు మిషన్ వాడుతుంది. తక్కువ ఆటోమేటిక్ ఇక్కడ కూడా రీడింగ్ పడుతుంది కాబట్టి రీడింగ్ని చూస్తున్నాం. రీడింగ్ అంత తేడా రాదు. నల్గొండ పట్టణ కేంద్రంలోని కామేశ్వర కాలనీలో గల శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను దేవాలయంలో నిర్వహించారు. శివాలయంలో ఉదయం నుంచే భక్తులు అభిషేకాలు నిర్వహించారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని కామేశ్వర కాలనీలో గల శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను దేవాలయంలో నిర్వహించారు. శివాలయంలో ఉదయం నుంచే భక్తులు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దేవాలయంలో జ్వాలాతోరణంతో దీపకాంతులతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తెలియజేశారు. కార్యక్రమంలో సురేంద్రాచారి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మచారి సారు, సత్తయ్య సార్ వాళ్ళ పేరు తగ్గట్టుగానే ఉన్నారు. ఒకరు బ్రహ్మయ్య, ఒకరు సత్తయ్య విష్ణుమూర్తి, ఒకరు మల్లయ్య. అట్లాగే ఆ యొక్క మల్లయ్య సార్ ఈ రోజున దేవాలయం ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. 20,000 రూపాయలు నా వద్దు అని చెప్పని వారు చెప్పారు. అదేవిధంగా వారికి పరమేశ్వరుడు కలగాలని చెప్పని అదేవిధంగా ఇచ్చిన దాతలకు కూడా ఒకసారి చక్కగా మళ్ళీ కరదాతలతో సపోర్ట్ చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. అట్లాగే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ విషయాలు భక్తి, శ్రద్ధ, ఇవి చాలా అవసరం. అదేవిధంగా భగవంతుడు సేవ చేస్తూ మన చేత ధరించాలని చెప్పని ఈ కార్తీక మాసంలో విశేషంగా వచ్చేటువంటి పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. ఈరోజు దీపం ఉండ వేశాము అని చెప్పంటే మన ఇంట్లో దీపం వెలుగుతుంది అని చెప్పని పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడై ఉంటాడు అని చెప్పని చెప్పడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా అందరూ కూడా సహకరిస్తారని చెప్పని ఎవరు కూడా ఆలస్యం చేయకండి. అదేవిధంగా వేరే జగత్తు మొత్తం జీవితానికి కూడా తల్లిదండ్రులు లాంటి వారు పార్వతీ పరమేశ్వరుడు. మన నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి కామేశ్వరరావు కాలనీలో శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజున అత్యంత వైభవపేతంగా ప్రాతకాలం నుంచి అభిషేకాలు, అదేవిధంగా సాయంకాలం పూట పౌర్ణమి సందర్భంగా సాయంకాలం పూట ఆకాశదీపం, మాలాతోరణం
జరపడం జరిగింది. ఈ యొక్క ఆలయంలో విశేషంగా భక్తులందరూ కూడా తరలి వచ్చి ఆ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమాన్ని కూడా తిలకించి స్వామివారికి పాత్రయ్యారు. అందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పని ఆ భగవంతుడు కోరుతూ అందరూ కూడా శుభం కలగాలని చెప్పి అభిషేకాలు చేసుకొని పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు విశిష్టంగా కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతో రామువారి సేవ ఆ జ్వాలాతో కింది నుంచి స్వామివారు వెళ్ళి అందరికి కూడా కరుణా కటాక్షం ఆశీస్సులు అందజేస్తారు. వారు ఈరోజు అందరి భక్తులను రప్పించారు. వేల కొద్ది భక్తులు వచ్చి వారు ఆ ద్వారాతోరణం కిందికి వెళ్ళి వారు నృత్యం చేసుకున్నారు. ఉదయం నుంచి కూడా విశేషమైన అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శివరాత్రి కానీ కార్తీక మాసం కానీ ప్రతి పండుగ కూడా విధంగా ముఖ్యంగా భక్తులు ఇక్కడ చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఎంతమంది ఈరోజు సాయంత్రం చాలా టెన్షన్ అయ్యింది. వాళ్ళు ఎంతమంది కూడా పెద్దోళ్ళు కానీ మహిళలు కానీ ముఖ్యంగా మహిళలు ఎంతో సహకరించి వాళ్ళు క్రమశిక్షణతోనే అంతమంది వేల మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ ఆకాశ దీపంలో మూలవస్తువులకు సహకరించి ఇంత తొక్కిసలాట జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించినందుకు ఎప్పుడు కూడా ఇలాగే ఉమామహేశ్వర స్వామి దేవాలయం అంటే ఒక క్రమశిక్షణకు దేవాలయంగా ఈ యొక్క గ్రామంలో ఎదుగుతూ ఉన్నది. అందరి సహకారం వల్ల జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాగే ఎప్పుడు సహకరించి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధికి అందరూ పాటుపడాలని ఆ స్వామివారికి పాత్ర కావాలని కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ అందరినీ మరొకసారి హృదయపూర్వక సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తౌడోజు సలేంద్రాచారి అధ్యక్షతన నిర్వహించినటువంటి సూర్యాపేట పట్టణ సామి ల్యాండ్ టింబర్ డిపో అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షులుగా పర్వతం సైదాచారి, ప్రధాన కార్యదర్శిగా కల్లూరి మురళీకృష్ణ, కోశాధికారిగా బహురోజు ఉపేంద్రాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తౌడోజు సలేంద్రాచారి అధ్యక్షతన నిర్వహించినటువంటి సూర్యాపేట పట్టణ సామి ల్యాండ్ టింబర్ డిపో అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షులుగా పర్వతం సైదాచారి, ప్రధాన కార్యదర్శిగా కల్లూరి మురళీకృష్ణ, కోశాధికారిగా బహురోజు ఉపేంద్రాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గొల్లపల్లి అనిల్, గుడిపాటి కిరణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమల్లు నరసింహాచారి, జిల్లా ఉపాధ్యక్షులు కటకం ఉప్పలయ్య, తౌడోజు ఉపేంద్రాచారి, పర్వతం నాగాచారి, ముత్యాల వెంకటాచారి, తుంగతుర్తి ఉపేంద్రాచారి, తౌడోజు రవీంద్రాచారి, శ్రీ రామోజు శ్రీనివాచారి, జంపాల సందీప్, బింగిరాజు, తుంగతుర్తి శ్రీనివాచారి, రామబ్రహ్మంచారి, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోనే పానగల్లులో ఉన్న పచ్చల సోమేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున శివాలయానికి పోటెత్తారు. శివాలయం కావడంతో నల్గొండ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోనే పానగల్లులో ఉన్న పచ్చల సోమేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున శివాలయానికి పోటెత్తారు. శివాలయం కావడంతో నల్గొండ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పూజారులు భక్తులతో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడం పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో శివయ్యని పూజించారు. ఆలయ అధికారులు భక్తుల కోసం ఏర్పాట్లను నిర్వహించడం జరిగింది. పోలీస్ శాఖ వారు ట్రాఫిక్ నియంత్రించారు. మీరు పోషారండి
పరమే వృక్షాయ నిదాయ కృత్రిమసా నది లిచిషి ఆచరపినాకమి బ్రడాగి విగరిత నమిలో నమస్తే భగవాన్ యాస్మి శాస్త్రమేది అశ్వస్మే వంత శాస్త్రాంతాస్తవ అవస్వైద్య శాస్త్రామీశానోపరోస్ పరాచి నాశాకుని శాస్త్రాంతాశ్చోర్ద్రాద్భూమ్యా దేశాగంతాస్తి వదనీయ ధర్మాన్ चक्षुष्टमे श्रोत्रंचमे दक्षुष्टमे बलंचम गौरिष्टमे सहस्टम आयुष्टमे जराचम आत्माचमे तनोष्टमे शर्मचमे वर्मचमे इंगांचमे करोगमिचमे शरीरांचमे ज्येष्ठंचम आधिपत्यंचमे मनिष्टमे रामष्टमे मष्टमे पष्टमे देमाचमे मयवाचमे वरिमाचमे प्रतिमाचमे वर्षमाचमे द्रगुयाचमे वृद्धंचमे वृद्धिष्टमे सत्यंचमे श्रद्धाचमे धनंचमे धनंचमे वीष्टमे क्रीडाचमे मोदष्टमे जातंचमे जनिष्यमानंचमे सूक्तंचमे सुकृतंचमे वित्तंचमे वेद्यंचमे बोधंचमे भविष्यंचमे सपंचमे सपदंचम अर्धंचम अर्धिष्टमे कृत्यंचमे कृत्तिष्टमे मतिष्टमे सुमतिष्टमे शंचमे मेष्टमे प्रियंचमे कामष्टमे कामष्टमे सोमहर्षष्टमे भद्रंचमे श्रेष्ठमे अस्त्यष्टमे दशमे भगष्टमे दुर्गंचमे यंताचमे दत्ताचमे क्षेमष्टमे दृष्टमे विश्वंचमे माष्टमे संविच्चमे ज्ञातंचमे सूष्टमे प्रसूष्टमे सेरंचमे दैष्टम अर्धंचमे मुखंचमे अष्टमे इंद्रयाष्टमे मैत्रा अनुष्टमाश्वष्टमे పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు పచ్చలకట్టు సోమేశ్వరాలయం నల్గొండలో రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగినది. అందరికీ ధన్యవాదాలు. శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానము ఇది నల్లగొండలోని పానాలు గ్రామంలో ఉంది. స్వామివారు 1100 సంవత్సరాల స్వామివారి ఆలయం ఇది. ఇక్కడ పచ్చల సోమేశ్వర స్వామివారు మరకతలింగం పచ్చగా పొగబడి ఉంటుందండి. ఇక్కడ ఈరోజు కార్తీక మాసం పురస్కరించుకొని పౌర్ణమి చాలా విశేషమైన రోజు. ఇది శివకేశవులు ఇద్దరికి కూడా విశేషమైన రోజు. ఈరోజు తలార స్నానం చేసి గంగాన స్నానం చేసి స్వామివారి యొక్క సన్నిధిలో 365 ఒత్తులతోటి దీపారాధన వెలిగించినట్లయితే మనం ప్రతిరోజు దీపారాధన చేసినా చేయకున్నా ఈ 365 ప్రతిరోజు దీపారాధన చేసినంత విలువండి. అలాగే మనం ఈ జన్మ తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కూడా పాపాలన్నీ కూడా హరించుకోపోతాయి. అలాగే ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి 4 గంటల నుంచి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు మహావైభవంగా జరిగాయి. అలాగే భక్తులు కూడా ఉదయం నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే శ్రీ అమ్మవారు రాజరాజేశ్వర అమ్మవారికి కూడా కుంకుమార్చన కార్యక్రమాలు మహావైభవంగా జరిగాయి. అలాగే ఈ నెల చివరి రోజు మాస శివరాత్రి రోజున అరుణాచలంలో జరిగినట్లు స్వామివారికి మరియు నందీశ్వరునికి పచ్చల సోమేశ్వర స్వామికి నందీశ్వర స్వామి శివునికి. హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట పురపాలికలలో చోరీ, ఆరా తీస్తున్న పోలీసులు. కామేశ్వరరావు కాలనీలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బస్తీ బాట. ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలన్న జాజుల శ్రీనివాస్ గౌడ్. బాధలు పెట్టకండి, బకాయిలు చెల్లించండి అంటున్న బత్తుల శంకర్. అనాథ యాచకులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ. బీసీలు ఎంతో అంత రిజర్వేషన్ సాధించేందుకు ఉద్యమం ఆగదు అన్న బీసీ నాయకులు. సోమనాథ ఆలయంలో ఘనంగా మాస పౌర్ణమి వేడుకలు. క్షేత్ర పర్యటనకు తీసుకువెళ్లి విద్యాభవన. జ్వాలా తోరణాలతో భక్తులకు దర్శనమిచ్చిన దేవాలయాలు. సూర్యాపేట పట్టణ సామిల్ అండ్ టింబర్ డిపో అధ్యక్షులుగా పర్వతం సైదాచారి. పచ్చల సోమేశ్వర ఆలయంలో శివలింగానికి అభిషేకాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.